హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను వెజిటేబుల్స్లో రాజైన వంకాయతో గుత్తి వంకాయ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీరు చేస్తే మళ్ళీ మళ్ళీ అదే చేయాలనుకుంటారు, అంత బాగుంది. ఒక్కసారి దీని లుక్ అయితే చూసేయండి. మరి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా వంకాయలని కట్ చేసుకుంటున్నాను. అయితే వాటర్లో కొద్దిగా రాళ్ళుప్పును వేసుకొని ఈ కట్ చేసిన వంకాయలు అందులో వేస్తే అందులో ఉన్న ఎగ్గట్టు అంతా పోతుంది కదా. సో అందుకే ఇలా గుత్తి వంకాయలాగా కట్ చేసుకున్నాను. లోపల పుచ్చులన్నీ ఉంటే కనుక ఒకసారి చూసుకొని మీరు వేసుకోవాలి వాటర్లో. సో ఇవి ఇప్పుడు రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత నేను మసాలాకి ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెమే తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు ఆవాలు. ఇంకా తర్వాత పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, ఇంకా ఎండు కొబ్బరి పొడి అయితే నా దగ్గర ఉంది, సో అది వేసుకుంటున్నాను. ఇంకా చెక్క, ఇలాచి, లవంగాలు, 2 ఇలాచి వేసుకున్నా, 3 లవంగాలు వేసుకున్నాను, ఒక చిన్న దాల్చిన చెక్క, అంతే. ఇది వెజిటేబుల్ కాబట్టి అంత ఎక్కువగా పట్టవు కదా గరం మసాలా, అందుకే లైట్గా వేసుకున్నాను. అయితే దీంతో కూడా మంచి టేస్ట్ వచ్చింది. జీడిపప్పు పలుకులు కూడా ఒక బద్దలు లాంటివి ఒక 6 తీసుకున్నాను, అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు. చూస్తున్నారు కదా క్వాంటిటీస్. ఇంకా దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకున్నాను. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసేసి సిమ్లోనే వేపుకుంటున్నాను. అయితే మరీ ఎక్కువగా వేపుకోక్కర్లేదు, కొంచెం వేడైతే సరిపోతుంది, అంత ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఫ్రై చేశాక పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇంకా కళాయి పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి, వంకాయ కూరకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో ఇంత ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వంకాయలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మనం. అన్నీ ఒకేసారి వేసుకున్నాను, అంటే అందులో మగ్గబెట్టేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి అంతా మగ్గబెట్టేసుకుందాము. అయితే హోటల్ స్టైల్లో వచ్చింది అసలు. అంటే మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ అలా వెళ్ళేటప్పుడు కూడా వంకాయ ఈ కర్రీ పెడతారు కదా, సేమ్ అదే టేస్ట్తో అలానే వచ్చింది. సో ఇలా కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఫ్రై మగ్గబెట్టేసుకోవాలి. మెత్తగా అయిపోవాలన్నమాట వంకాయ, ఎక్కడ గట్టితనం లేకుండా మెత్తగా అయిపోవాలి. అన్ని వైపులా కరెక్ట్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఇంకా తర్వాత ఈ మసాలా అంతా నేను బ్లెండ్ చేసుకుంటాను. ఇంకా అందులో ఉల్లి, టమాటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకున్నాక తగినంత పసుపు, ఇంకా కారం 2 స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్తోని, ఇంకా సాల్ట్
ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేసేసుకుందాము. ఇంకా ఈ లోపైతే మనకి వంకాయలన్నీ బాగా మగ్గిపోయి. సో ఇదంతా నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇంకా ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా తర్వాత ఈ మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి కంపల్సరీగా ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకోవచ్చు, సాల్ట్ కారం అన్నీ మీకు ఏది సరిపోకపోయినా ఇక్కడ వేసుకోవచ్చు. సో కిందన జీడిపప్పు పేస్ట్ అంతా వేసాం కదా, కిందన అంటుకుంటూ ఉంటుంది, అలా కలుపుతూనే ఉండాలి. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వంకాయలన్నీ వేసేసాను. వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించుకుందాము. అప్పుడు ఏంటంటే ఈ మసాలాలో ఉన్నదంతా వంకాయల్లోకి వెళ్తుంది. అప్పుడు వంకాయ చాలా టేస్టీగా మారుతుంది. అంతే, అయిపోయినట్టే. ఇది సిమ్లో ఒక 10 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, మీకు తెలిసిపోతుంది అయిపోయినట్టు. ఇంకా వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి పెద్ద టైం ఏం తీసుకోదు. చూసారు కదా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. ఇక్కడ టేస్ట్ చూసుకొని మీకు ఏం కావాలన్నా అదే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను కొత్తిమీర ఇలాంటివి ఏమీ వేయలేదు, జస్ట్ ఇలాగే తిన్నాము. చాలా అంటే చాలా నచ్చింది మా అందరికీ. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా మరి రెస్టారెంట్ స్టైల్లో ఉండే గుత్తి వంకాయ కూర. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే నేను ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా మరి, బాయ్.